ఈరోజు చరిత్రలో లిఖించదగ్గ రోజు. ఎందుకంటే సరిగ్గా 50 ఏళ్ల క్రితం మన ఈ ప్రాంతంలో పంట చేతికొచ్చే టైంకి గద్ద పావును తన్నుకుపోయినట్టు ముంపొచ్చి మన పంటల్ని తన్నుకుపోయేది. అప్పుడు మన రెండోళ్ల పెద్దలు ఓ దారి చూపించమని గ్రామదేవతను వేడుకున్నారు. ఆ తల్లి కరుణించింది. వాళ్ళందరి నమ్మకం నిజమైంది. ఆ నిజమే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కట్టి సరిగ్గా 50 సంవత్సరాలైన శుభ సందర్భంగా మనం ఈ పండగ జరుపుకుంటున్నాం. ఇప్పుడు మన సర్పంచ్ సరోజ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. ముందుగా నన్ను భారీగా అత్యధిక ఓట్లతో వించేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎరా అత్యధిక ఓట్ల? అది గెలిచింది ఒక్కోటితోనే కదరా. మీ అందరూ నాలా ఉండాలి. కాదు, ధైర్యంగా. మీలో ఆధైర్యాన్ని బయటికి తీసుకురావడానికి ఈ బైక్ రేస్ కండక్ట్ చేస్తున్నాం. మీ అందరూ పార్టిసిపేట్ చేయండి. వెళ్ళండి, కమాన్. తెగ రెడీ అయిపోతున్నారు. గెలిచేద్దామనే. నువ్వు రావట్లేదా? లేదురా బాబు, నేను రావట్లేదు. ఎందుకు? ఆయన ఇక్కడ వచ్చి పీకేదేంట్రా? చూసే వాళ్ళతో పాటు అజయ్ని గెలిపించడం కోసం మనం పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది. రే ఏంట్రా, మీకు ఒక విషయం తెలుసా? ముందు విషయం చెప్పు, తెలిసిందో లేదో తర్వాత చెప్తాం. అజయ్ గాడు ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం లేదు. మురిసిపోకండ్రా, వాడి జెరాక్స్ కాపీ ఇక్కడే ఉంది. ఎవరు? స్వీటీనా? మంచి కంచెది, సిటీ నుంచి వస్తుంది. దాన్ని ఓడించాలంటే మీలో మంచి పురుషుడు ఉండాలి. ఉన్నాడా? ఈ రెండు గ్రామాల మధ్య బైక్ రేస్ లో తొలిసారి ఓ ఆడపిల్ల పోటీ చేస్తోంది. అజయ్ మరదలు, పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన స్వీటీ మొగాళ్లతో పోటీ పడుతోంది. ఆనవాయితీ కొనసాగిస్తూ ఓడిపోతారో, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని విజయం సాధిస్తారో చూడాలి. మరి కాసేపట్లో పోటీ మొదలవుతోంది. శ్రీమంతుడివి కదా, పోయించుకుంటావని దత్తత తీసుకుంటా. ఏంటి బాసు, నువ్వు గెలవాల్సింది పోయి అమ్మాయిని గెలిపించావు? ఆ డౌటే. అది క్లారిఫై అయ్యేంత వరకు తను నా వెంట పడుతుందని. పడితే తనని పడేద్దామని. నువ్వు మామూలుడు కదా బాసు, వైరస్ కి యాంటీ వైరస్ లాంటి నిన్ను ఫాలో అయిపోయి మంచి జింగిడి టఫెల్ ని నా సొంతం చేసుకుంటాను. థ్యాంక్స్ బాసు, చూపిస్తాను టాలెంట్. నేను గెలవలేదే, వాడు గెలిపించాడు. వాడు నిన్ను గెలిపించడం ఏంటి? అసలు వాడెవడే? వాడెందుకు నిన్ను గెలిపిస్తాడు? అదే తెలుసుకోవాలి. పదండి.
వాడొస్తాడంటావా? బుక్ చేసాక రాకపోతే రేపు వాడు బుక్ అయిపోతాడు. నీ మాటలు వింటుంటే నాకే మూడొస్తుందే. నీకిప్పుడు మూడొచ్చిందేమోనే. నేను 3 గంటల నుంచి మూడులోనే ఉన్నా. చేయకండి, అసలే పల్లెటూరు సరుకు. పట్టు పట్టాల్సిందే, తప్పు జరగాల్సిందే. ఏమిటమ్మగారు వాడంటున్నారు, పల్లెటూరు సరుకంటున్నారు, తప్పు జరిగిపోవాలంటున్నారు? నాకు వేరేలా అర్థమవుతుంది. కొంపదీసి అదేనా? అదే సీత, జరగాల్సిందదే, జరిగి తీరాల్సిందదే. అదే 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 కరెక్ట్ గెస్ చేసావు. అమ్మగారు మీరు కూడా? ఏ నేనైనా అక్కడి నుంచి ఊడిపడ్డానా? నాకేమైనా ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉండవా? అయినా లైఫ్ లో అప్పుడప్పుడు సీక్రెట్ గా ఇలాంటి పనులు చేయాలి, అప్పుడే థ్రిల్ ఉంటుంది. దా నువ్వు కూడా ట్రై చేద్దు కదా. నాకు సిగ్గండి. అయినా పెళ్లి తర్వాత జరగాల్సింది పెళ్లికి ముందే అంటారేంటండి? ఓసే సీత, ఆడపిల్లంటే అగ్గి పెట్టలాంటిదే. ఎప్పుడప్పుడు బయటకొచ్చి కాలిపోదామా అని ఎదురు చూసి పుల్లా పెట్టి ఒకదానికొకటి రాసుకుంటే వేడి పుట్టుద్ది, మంట రగిలిద్ది, చివరికి పుల్ల ఆరిపోద్ది, ఆ తర్వాత కోరిక చల్లారుద్ది, కాలి బూడిదైద్ది. అమ్మగారు నాటు సరుకంటే ఇదా? మీరు బలెటోళ్ళు అమ్మగారు. నేను ఇంకేదో అనుకుని జడుసుకుంటాను. ఏమనుకున్నావేటి? ఏమీ అనుకోలేదు కానీ మీరు చెప్పండి. నువ్వు తాగుతావా? అయ్య బాబోయ్, నాకు అలవాట్లేదండి. వాడెవడో తెలియకుండా నేనేం చేయలేకపోతున్నానే. నన్ను గెలిపించాడంటే వాడు డెఫినెట్ గా ఈ ఊరోడైతే కాదు. ఓటమిని ఎవరూ సహించలేరు. అలాంటిది గెలుపు నాకు గిఫ్ట్ గా ఇచ్చాడంటే డెఫినెట్ గా ఏదో మోటోతో వచ్చాడు. దాన్ని కనిపెట్టాలి. అవునరా, మీ నాన్న ఎలా ఉన్నాడు? చాలా బాగున్నారు. మీరెలా ఉన్నారు? అవునరా, నిన్నెప్పుడు రమ్మన్నా అది ఉంది ఇది ఉంది అనేవాడివి, సడన్ గా ఈ సర్ప్రైజ్ ఏంటి? ఇంకేం చెప్పను తాతయ్య, మీరే అన్నారుగా సర్ప్రైజ్ అని. అవును, మీ ఇద్దరు నాతో పాటు కలకట రావచ్చుగా. కలకత్తాలో ఏముందిరా, కాలుష్యం తప్ప. అదే ఇక్కడ వాతావరణంలో అనురాగంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది. అందుకేనా మీ ఏజ్ లో కూడా నా ఏజ్ లో ఉన్నారు? అవునరా, బైక్ రేసులో పక్కూరు అమ్మాయి చేతిలో ఓడిపోయి మనూరు పరువు తీసావంట. నానమ్మ, పరువు అనేది ఓ బరువు లాంటిది. దాన్ని కిందకి దించి చూడండి, మనసు తేలిగ్గా ఉంటుంది. అయినా నేను ఓడిపోలేదు నాన్నమ్మ, ఆ అమ్మాయిని గెలిపించాను. మనం గెలిస్తే చప్పట్లు మాత్రమే గుర్తుంటాయి, కానీ గెలిపిస్తే ఆ అమ్మాయికి మన లైఫ్ లాంగ్ గుర్తుంటాం. ఫోటో ఎవరా? ఫ్రేమ్ కట్టించుకొని పూజ గదిలో పెట్టించుకుంటాను. అదో రేసు, అదో గెలుపు. తొక్కలేదు. ఏమైందమ్మా? ఏమన్నాడు వీడు? నువ్వు ఆగరా. ఏమైందో చెప్పు, వీడు తోలు చేస్తాను. పర్లేదు పర్లేదు, నేను డీల్ చేస్తాను ప్లీజ్. ఏయ్, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నీకు నాకు సంబంధం ఏంటి? నువ్వెవరో నాకు తెలీదు. అంతేలే, అంతా అయిపోయాక మీ మగాడి దగ్గర ఉన్న మాట నాకు తెలీదనే కదా. ఇంకా నా వల్ల కాదు, ఈ నిజాన్ని నేను దాచిపెట్టలేను. ఏంటి నిజం? మన ఇద్దరం కాదు, ముగ్గురు. ముగ్గురేంటి? ప్రెగ్నెంటా? నాకేం తెలీదు. చెప్పు, నన్నెందుకు మోసం చేయాలనుకుంటున్నావు? బంగారం లాంటి మా స్వీట్ అమ్మగానే మోసం చేయాలని చూస్తావరా? ఎన్ని గుంటలు రనీకు నిన్ను. ఇలాంటి వాళ్ళు వదలదమ్మా, 4 తగిలిస్తే గానీ. నేను డీల్ చేస్తానన్నాను కదా. ఆగండి, నేను డీల్ చేస్తానన్నాను కదా. చెప్పు, నన్నెందుకు మోసం చేయాలనుకున్నావు? నువ్వే కాదు. నువ్వు కాకపోతే ఇంకెవరు? నేనే ఆ మహాపాపిని. ఎందుకు అనవసరంగా వీడిని ఇరికిస్తున్నావు? నా మీద కోపం ఉంటే తిట్టు, అరే కొట్టు. పెద్దోళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నామండి, కానీ ఇప్పుడేం చేద్దాం? పరిస్థితి చేజారిపోయింది. పద, గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. కట్ కట్ కట్. ఎవరయ్యా నువ్వు? మొత్తం చెడగొట్టావు. ఇవి ప్రాంక్ వీడియోస్ ఫర్ యూట్యూబ్ పర్పస్. సారీ అండి, యాక్చువల్లీ మీ పేషెన్స్ ఎట్లా ఉంటుందో టెస్ట్ చేయడానికి ఏదో సరదాగా చేసాం. మా నోట్ని యూట్యూబ్ లో చూడొచ్చు అంటే నేనే రమ్మన్నాను. ఇదిగో ఈయన గారు వచ్చి మొత్తం చెడగొట్టాడు. ఒరేయ్, బకరా ప్రోగ్రామ్ అంటరా, పదండ్రా, పదండి. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు మారలేదు స్వీడీ. చిన్నప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉన్నావు. అలానే మాట్లాడడం, అలానే బక్రా చేయడం.
చిన్నప్పుడు స్వీట్ ఇలానే కనిపిస్తున్నావు. చిన్నప్పుడేంటి? ఐ వాజ్ 7, యూ వర్ అబౌట్ 5. వినాయకుడు నిమజ్జనంలో బుజ్జి వినాయకుడితో బ్రిడ్జ్ దగ్గరికి వచ్చావు. గుర్తొచ్చానా స్వీటీ? బాగుందమ్మా, స్టోరీ చాలా బాగుంది. ఎలా ఉంది? బాగుంది కదా? జనాల్ని మేం బక్రా చేయడం కాదు, మీరే మమ్మల్ని బక్రా చేస్తున్నారు. ఛాన్స్ దొరికింది కదా అని బానే ట్రై చేసావు, కానీ ఇలా కాదు, ట్రెండ్కి తగ్గట్టు. సో స్టోరీ కొంచెం అప్డేట్ అయితే మేబీ వర్కౌట్ అవ్వచ్చేమో. నెక్స్ట్ టైం ట్రై చేయి. పదండి. జింగిడి టఫేల్ అదేంటి బాసు, నీకు అలా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది? ట్రెండ్ మారిందంటగా, మారుద్దాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కదా, క్యాబ్ లో తీసుకెళ్తేనే కనెక్ట్. ఏంటి కౌంటరా? కాదు, నిజం. అబ్బచ్చా, లెట్స్ గో, పక్కూర్లో ట్రై చేద్దాం. అది కూడా మా ఊరే, తప్పించుకోలేవు. ఏంటి బాబా స్పెషల్? ఎనీ గుడ్ న్యూస్? ఒక గుడ్ న్యూస్ కాదు, 2 ఉన్నాయి. ఏంటిది? మనం పెట్టిన మార్బుల్స్ బిజినెస్ ఉంది కదా, సంవత్సరం తిరిగే లోపల డబుల్ అయింది. అంతా నీ పేరు వల్లే. ఏంటి బావా, నువ్వు కష్టపడ్డావు కాబట్టి డబుల్ అయింది. నువ్వు పని చేయకపోతే అయ్యుండేది కాదు కదా. నో, కష్టం ఎవడైనా పడతాడు, యజమానైనా పనోడైనా. దేనికైనా కలిసి రావాలంటే అదృష్టం కలిసి రావాలి. నా అదృష్ట దేవత నువ్వు. ఏంటి బావా నువ్వు ఎప్పుడు నన్నే గొప్పదాన్ని చేస్తావు? నా జీవితంలో ఏదన్నా గొప్పది ఉందంటే అది నువ్వు ఒక్కటే. అవును, ఇంకో గుడ్ న్యూస్ ఏంటి? ఇది మన లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే పంతులు గారు ఇద్దరుగా ఉన్న మనం ఒకటయ్యే ముహూర్తం ఖరారు చేశారు. మన ఇద్దరం పక్క పక్క. అదేంటి, నేను అద్దంలో లేను? కనీసం నీ మనసులో ఉన్నానా లేనా? ఉన్నావు కదా బావా. అమ్మయ్యా, ఉన్నానన్నమాట. నిజం చెప్పాలంటే నాలో కూడా నేను లేను, నువ్వే ఉన్నావు. అర్థమైతే నిజం. మనం ఎలా ఉంటే అది అలానే చూపిస్తుంది. నా మనసు కూడా అంతే. నేను ఎప్పటికీ నీదాన్నే బావా. ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు, ఓకేనా? ఏంటి మనం రాసుకున్నాం, మనలో మనమే పూసుకున్నాం. ఎక్కడ అది? ఎన్ని కలర్స్ మధ్యలో కలిసిపోయిందో ఏంటో. వాళ్ళే దాసుకొని పోతుంది కదా అది. థ్యాంక్ యూ. దేనికి? గుర్తుకొచ్చినందుకు. నీకంత సీన్ లేదు. ఏయ్, నాకు పుయ్యాలంటున్నారు కదా, నాకు కాదు. దమ్ముంటే ఈయనకు పుయ్యండి. ఏ ఈయనంటే భయమా? వీడు పెద్ద తోపా? కాదు కాదు, 1 సెకండ్. నేను మీకు ఒకటి చెప్తాను, అది విన్న తర్వాత మీరు డిసైడ్ చేయండి. అర్థమైందా? చూసారా మీ వల్ల ఎంత జరిగిందో? నా వల్ల ఏంటి? మరి మీరేగా ఐడియా ఇచ్చారు. సో వాట్? ఒక రిక్వెస్ట్ అండి, నేను ఎంత చెప్పినా మీకు ఫ్లాష్ బ్యాక్ గుర్తు రావడం లేదు. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి గతంలోకి వెళ్ళొచ్చు కదా. సారీ, నేను వెళ్ళలేను. అయినా ఎప్పుడు బ్రిడ్జ్ అనో తినేస్తావు కదా. కావాలంటే బ్రిడ్జ్ మీదకి వెళ్తా, ఏమైనా గుర్తొస్తే చెప్తా. ఓయ్, గుర్తొచ్చిందా? లేదు. ఓ పని చేద్దాం, నేను చిన్నప్పుడు ఎలా దూకానో అలానే దూకి చూపిస్తా, అప్పుడు నీకు గుర్తొస్తుంది. ఏయ్, నీకేమైనా పిచ్చా? లోతు ఎంత ఉంటుంది? ఏమో. పర్లేదు, జంప్ చేస్తున్నాను అంతే. no. అరే నో, నన్ను వదిలి. అరే ఏయ్, ఏయ్.
గుర్తుకొచ్చిందా? మెంటల్. ఏంటి ఫుల్ గా తడిచిపోయాం? ఇది వాడు పనేనా? అయితే కుమ్ముదాం ఇవన్నీ. ఇంకెందుకు ఆలస్యం, పదండి. హే బడీ, ఎంజాయ్ మ్యాన్. గర్ల్స్ ఆర్ ప్లేయింగ్ రైట్? మమ్మల్ని చూస్తే అవడు, ఓ ఆ అమ్మాయిని చూస్తే అవుతాడు, ఎంజాయ్ చేస్తాడు. అమ్మాయి ప్రేమిస్తుందా? కాదు, ఇతనే అమ్మాయిని ప్రేమిస్తుండు. రేయ్, వన్ సైడ్ లవ్ అంటరా? ఫూలిష్ గా. లవ్ అంటేనే ఒకరి మీద కలిగే స్వచ్ఛమైన ఫీలింగ్ బ్రదర్. దానికి వన్ సైడ్ టూ సైడ్ అని సైడ్ ట్రాక్లు ఉండవు. అవతలి వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా డైవర్ట్ అవ్వదు. బ్రతుకున్నంత వరకు ఆ ఫీలింగ్ అలానే ఉంటుంది. దాట్ ఈస్ లవ్. యూ ప్రాబ్లీ నెవర్ అండర్స్టాండ్ బ్రదర్. Who is this guy? He's a crazy guy. Okay, okay. This is all my best friends. I'm Sham. Hi. నేను మర్చిపోయాను. మై స్వీట్ హార్ట్ చిన్ని, ప్లీజ్ కమ్. Hi. హాయ్. Guess what? వాట్? Today is my birthday. Don't touch. కలర్స్ ఉన్నాయి. డాడీ ఫోర్స్ చేయడం వల్ల ఈసారి నా బర్త్డే పార్టీని నా గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటాను. ఓకేనా? మీరు అందరూ రావాలి. ఈవినింగ్ అందరూ వచ్చేయాలి. మీరు రావాలి, మీ ఫ్రెండ్ కూడా తీసుకురావాలి. నేను రాలేను. ప్లీజ్ అబ్బా, వెళ్దాం ప్లీజ్, ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది. ఓకే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. Okay. Guys, thanks a lot for coming to my birthday. You made it very special to me. మీ అందరికీ సర్ప్రైజ్. డాన్స్ ballet with different entertainment. Are you guys ready? Enjoy. Come rolling. Are you guys okay? Sweetie, ఎక్కడ? ప్లీజ్ లీవ్ Sweetie. మీ. Sweetie! Hey! ఇంకొక అడుగు ముందుకేసావంటే నీ గర్ల్ ఫ్రెండ్ పుచ్చ లేచిపోద్ది సాలే. ఓకే, అమ్మాయిని వదిలే. డ్రాప్ ద గన్! నా ఫ్రెండ్స్ని కొట్టి నన్ను డిస్టర్బ్ చేసావు. నా ఈగోని టచ్ చేసావురా. నా ఈగో సాటిస్ఫై అవ్వాలి. అప్పుడు దీన్ని వదులుతాను. అయితే ఏం చేయాలి? నా ఫ్రెండ్స్ని ఎలా అయితే కొట్టావో అలానే నువ్వు దెబ్బలు తినాలి. నో ప్రాబ్లం, ఎంత కావాలో కొట్టుకో. కొట్టండ్రా.
మళ్ళీ మమ్మల్ని కొట్టకుండా నీ వీక్నెస్ ని బ్లాక్మెయిల్ చేయించి కొట్టించాను. హ్, ఇప్పుడు నేను నిన్ను రేప్ చేసిన పాపం సారేం చేయలేరు. ఏయ్, నేను వీణ్ లేపేస్తాను. మీరెళ్ళి వాళ్ళని, నేను స్వీటీని యాజ్ ఇట్ ఈజ్ గా కంటిన్యూ చేసేద్దాం. పోండ్రా. ఎవరు? నాకొద్దు, ఇచ్చేపో. థ్యాంక్ యూ. నువ్వే ఉంచుకో. ఓయ్, ఇవ్వు ఇవ్వు. ఎప్పుడు? అందరికంటే అందంగా ఉంటానని నా ఫీలింగ్ కాదు, హెడ్ వెయిట్. అదేంటే ఇంత బాగున్నావు? అసలు ఎవరిచ్చారే నీకింత అందం? ఇంకెవరు? మీ బావ అయి ఉంటాడు. అది బావిచ్చింది కాదు, బాబిచ్చింది. ఎవరా బాబు? ఎక్కడి నుంచి చూడపడ్డాడు? ఇంకెవరు? ఆ కలకత్తా బాబు. టీ తీసుకోండి. ఇలాంటి గిఫ్ట్ నేను నీకు ఎప్పుడు ఇవ్వలేదు. ఎవరిది? నాది. హలో. తనది నీ దగ్గరికి ఎలా వచ్చింది? నేనే ఇచ్చాను గారు. మొన్న రంగుల పండుగ నాడు నాకు బ్రిడ్జ్ మీద దొరికిందయ్యా. బాగుందంటే అమ్మగారికి ఇచ్చా. సరే సరే, తన పేరు అర్జున్, నా ఫ్రెండ్. వారం రోజులు ఇక్కడే ఉంటాడు. మీ అల్లరి తన దగ్గర రానికండి. ఎవరు తను డిస్టర్బ్ చేయొద్దు, అర్థమైందా? వెళ్ళండి వెళ్ళండి. హలో, నా హంస నాకు ఇచ్చేయి. ఇది నీ దగ్గర ఉన్నప్పుడు హంసేమో, ఇప్పుడు నా హార్ట్. అంత ఈజీగా ఇస్తానా? ఓహో, మరి ఏం చేస్తే దక్కుతుంది నీ హార్ట్? అది నీకెప్పటికీ దక్కదు. ఏ? అది మా బావది, మా బావకే ఇస్తా. నాకే ఇస్తావు? అబ్బచా, ఎలా? పాయిజన్ ని కల్పించినా వేరు చేసి పాలనే ఇస్తుంది హంస. నాకేం కావాలో దానికి బాగా తెలుసు, అందుకే నీ దగ్గరకు వచ్చింది. నీ బావ నుండి నిన్ను నా వైపు అదే తీసుకొస్తుంది. అదే నా హంస. పగటి కలలు కనద్దని చెప్పమ్మా. అబ్బాయిలకు అస్సలు సూట్ అవ్వదు. హలో అర్జున్, పెయింటింగ్ అయిందా? అదే పని మీద ఉన్నా. నేను వచ్చి చూస్తాను. ఓకే ఓకే. అవును, ఆ కలకత్తాగాడు ఏం స్కెచ్ చేసి ఇంట్లోకి ఎంటర్ అయ్యాడంటావు? వాడి స్కెచ్లు వాడుకుంటే మన స్కెచ్లు మనకుంటాయి. వస్తున్నా.
నిఖిల్లా వాటర్ తీసుకొస్తాను. అంటే ఎక్స్పెక్ట్ చేయింది ఏమైనా జరిగిందంటే ఎక్కిలు ఆగిపోతాయంటారు. థ్యాంక్స్. దేనికి? ఎక్కిళ్ళు ఆపినందుకు. ఎక్కిలు ఆపినందుక, ఎక్స్పెక్ట్ చేయింది ఇచ్చినందుక? చల్ హట్. ఏంటి కంగారు? అసలు ఏం స్కెచ్ చేసి ఇంట్లోకి వచ్చావు? ఈ ఇన్ఫర్మేషన్ కి 1 kiss వర్త్ ఇట్. సరే, నువ్వు చెప్పు, నేను ఇస్తా. ప్రామిస్? ప్రామిస్. ప్రామిస్ ఇలా కాదు గాని నా చేయి మీద చేయి వేసి ప్రామిస్ చేయి, అప్పుడు నమ్ముతా. ప్రామిస్. ఓకే. ప్రామిస్ అంటే చేతిలో చెయ్యేసేమో, ఇలా కాదేమో. కానీ ఇలా బాగుందేమో. తప్పేమో. తప్పదేమో. చెప్తా చెప్పా. చెప్తా. మీ బావ నీ బర్త్డేకి నువ్వు ఎలా ఉంటావో ఎగ్జాక్ట్లీ అలానే ఓ పెయింటింగ్ లో బంధించి నీ గిఫ్ట్ ఇవ్వాలని, ఈ విషయం ఎవరికి తెలియకుండా జరగాలని నన్ను తీసుకొచ్చారు. అయితే నువ్వు ఆర్టిస్ట్వా? ఆఫ్ కోర్స్. ఎలా నమ్మేది? ఓ పోస్ ఇచ్చి చూడు, నువ్వే తెలుసుకుంటావు. సరే, చూద్దాం నువ్వు ఎంత గొప్ప ఆర్టిస్ట్వో. మంచి పోస్ పెట్టు. అస్సలు బాలా. ఇది నేనే వస్తున్నా. ఏంటి పోసెస్? ఆల్ బ్యాడ్. ఓకే లిసన్, టర్న్ అరౌండ్. యా టర్న్ అరౌండ్. పుట్ యువర్ హ్యాండ్ అప్. యా ఓకే. ఇది పట్టుకొని ఇలా ఎంతసేపు నించోవాలి? హే, హోల్డ్ ద పోస్. ఏంటి బ్యాక్ పోజ్ లో ఏముందంతా? అంత ఈజీగా చూపిస్తానా? ఏది, నువ్వు అసలు ఏం గీస్తున్నావు చూస్తాను. ఏది చూపించు. నువ్వు చూడటం ఏంటి? నో వే, ఐఎమ్ నాట్ షోయింగ్ యూ. ఆగు, చూపించు. నాకు అదోలా ఉంది, త్వరగా చూపించు, నేను వెళ్ళాలి. ఆడపిల్లకి అక్కడ మచ్చ ఉంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వే చెప్పు. ఆడపిల్లకి అక్కడ పుట్టు మచ్చ ఉంటే 100% లవ్ మ్యారేజ్ జరుగుతుంది. ఎవరు చెప్పారు? శాస్త్రం. తొక్కేం కాదు, నా పెళ్లి మా బావతోనే. అదేంటి, నువ్వు పెయింటర్వి కావా? కాదు. మరెందుకు వచ్చావు? నీకోసం. ఆగు. అచ్చం నీలాగే ఉంది కదా బొమ్మ. బాయ్. వదినా, ఇదేనా రావడం? కాదు, మీ ఇద్దరి మధ్య దూరం దగ్గరైనప్పుడు నిన్నే పెళ్లి చేసుకోవాలని, నీతోనే వాడి లైఫ్ అని నిన్ను చదివించుకుని వాడి కెరియర్నే పాడు చేసుకున్నాడు నా తమ్ముడు. వాడలా కష్టపడితేనే ఈరోజు నువ్వు జాబ్ చేయగలుగుతున్నావు. అది గుర్తుంచుకో. వీడితో ఇంత క్లోజ్గా మూవ్ అవుతున్నావంటే ఇష్టపడుతున్నావని అర్థమవుతోంది. నిన్ను చేసుకుంటానని సాక్షాత్ ఆ దేవుడే అడ్డొచ్చినా ఆ దేవుణ్ణే ఎదిరించి నీ మెళ్ళో తాళి కడతాడు నా తమ్ముడు. ఎల్లుండే నిశ్చితార్థం. ఇదిగో బట్టలు, నచ్చింది సెలెక్ట్ చేసుకో. వెళ్ళు. ఆగు. వయసు అందం పర్మనెంట్ కాదు, పర్మనెంట్గా ఉండేది క్యారెక్టర్ ఒకటే. దాన్ని పోగొట్టుకోకు. మోసపోయినా పర్వాలేదు గాని ఆడది మోసం మాత్రం చేయకూడదు. అర్థమైందా? వెళ్ళు.
తెలియకుండానే అతనితో క్లోజ్ అయ్యాను. ఇంకిది చాలు. ఇంకొక స్టెప్ అడ్వాన్స్ అయినా సరే నేను అతనితో ప్రేమలో పడతానని భయం వేస్తుంది. అట్ ద సేమ్ టైం నేను ఒక తప్పు కూడా చేశాను. అతనికి లేనిపోని ఫీలింగ్స్ కలిగించి నా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాను. ఇంకిది ఇక్కడితో ఆపేయాలి. హలో అర్జున్, చెప్పు. నీతో ఒక విషయం మాట్లాడాలి. అర్జెంట్గా బ్రిడ్జ్ దగ్గరికి రా. బ్యూటిఫుల్ ప్లేస్ నో? చూడు అర్జున్, చిన్నప్పుడు మన మధ్య మెమరీస్ నాకేమాత్రం గుర్తులేవు. అయినా కలిసి బతకడం అనేది పైన డిసైడ్ అవ్వాలి. ఇక్కడ రాస్తారంటారు కదా. ఎగ్జాక్ట్లీ, రాసుంది కాబట్టే కదా ఇన్ని సంవత్సరాలుగా నిన్ను మనసులో పెట్టుకున్నాను. రాసుంది కాబట్టే కదా నిన్ను వెతుకుంటే ఇక్కడికి వచ్చాను. రాసుంది కాబట్టే కదా ఈరోజు మన ఇద్దరు ఇక్కడ నిల్చున్నాం. చూడు అర్జున్, నీతో నేను చాలా క్లోజ్గా బిహేవ్ చేసి నీలో లేనిపోని ఫీలింగ్స్ కలెక్ట్ చేశాను. దానికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. లేనిపోని ఫీలింగ్సా? నాకే నేనెవరో తెలియక ముందు పుట్టిన ఫీలింగ్స్ ఇవి. They've now come to define me. Sweetie, నన్ను పెళ్లి చేసుకుంటావా? I love you, sweetie. I love you so much. ఏం చెప్పకుండా వెళ్ళడానికి రమ్మన్నావా? నువ్వు వస్తావు, నాకు వచ్చి ఐ లవ్ యు చెప్తావు. నువ్వు వచ్చే వరకు మనల్ని పరిచయం చేసి నా బ్రిడ్జ్ మీద వెయిట్ చేస్తుంటాను. ఏంటి? వేరే ఎవరిని చేసుకోమన్నా నీ మాట కోసం జీవితాంతం నా మనసు నేను చంపుకునేదాన్ని. కానీ నేను నీ దాన్ని అవ్వబోతున్నాను బావా. అది తెలిసాక తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది. ఈ లైఫ్లో నాకు ఇచ్చిన భిక్ష, లైఫ్నే ఇచ్చిన దేవుడివి. నీకు నేను ద్రోహం చేయలేను. ద్రోహం ఏంటి? నాకు తెలియకుండానే నేను అర్జున్ని ప్రేమించాను. తను చిన్నప్పటి నుండి నేనే ఊపిరిగా బ్రతికాడు. నా మనసు అతని దగ్గరుండి శరీరం నీ దగ్గరుంటే నిన్ను మోసం చేసినట్టు. నిన్ను మోసం చేయలేను బావా.
వెళ్ళు. స్వీటీ, అర్జున్ ఇచ్చాడు, ఇది చూడమన్నాడు. ఉంటాను. ఓకే, బాయ్. సారీ స్వీటీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను చాలా డిస్టర్బ్ చేశాను, నీ ఎమోషన్స్తో ఆడుకున్నాను. నువ్వు నా స్వీటీ అని నమ్మాను కాబట్టి. కానీ ఇప్పుడే అరగంట ముందు నాకు నిజం తెలిసింది. నేను నిన్ను ఎవరు అనుకోని నీకోసం వచ్చాను, ఆ స్వీటీ నువ్వు కాదని. అదే పేరు, అదే సర్నేమ్, అదే ఊర్లో, అదే ఇంట్లో అలాగే ఉంటే నువ్వు నా స్వీటీ అని నమ్మాను. తప్పకుండా నువ్వు వచ్చి ఐ లవ్ యూ చెప్తావని ఈ బ్రిడ్జ్ మీద వెయిట్ చేశాను. నువ్వు రాకపోతే డిప్రెస్డ్గా ఉన్న నన్ను అటుగా వెళ్తున్న ఒక తాతయ్య చూసి, ఏంటి బాబు ఇంతసేపటి నుంచి ఇక్కడే కూర్చున్నావు, నీలో నువ్వే బాధపడుతున్నావు, ఏమైందని అడిగారు. ఈ ఊర్లోనే ఈ బ్రిడ్జ్ మీద ఒక అమ్మాయిని కలిశాను. బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం, బాగా ప్రేమించాను. ఆ అమ్మాయి కోసం ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి చుట్టూ తిరిగి తిరిగి ప్రేమించాను. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాను, కానీ ఆ అమ్మాయి చెప్పలేదు. ఇప్పుడు వెళ్ళి తన బావతో ఎంగేజ్మెంట్ చేసుకుంటుందంట. అంతే. చిన్నప్పుడు చేతి ఉంగరం పోగొట్టుకొని దూకినప్పుడు నిన్ను కాపాడిన వాడిని నేనే బాబా. ఆ పాప కోసం వచ్చావా? ఆ పాప అసలు ఇప్పుడు ఊళ్ళోనే ఉండట్లేదుగా. వాళ్ళు 20 ఏళ్ల క్రితం వెళ్ళిపోయారు బాబా. మరి ఈ స్వీటీ? అది ఆ పాప ఈ పాప కాదు బాబా. హలో స్వీటీ, నేను అర్జున్. ఈడియట్, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇన్నాళ్ళు నేను గుర్తురాలేదా నీకు? ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 18 years. ప్లీజ్ కమ్ బ్యాక్. ఐ కాంట్ వెయిట్ టు సీ యూ. ఆ కన్ఫ్యూజన్ వల్ల నేను చాలా ట్రబుల్ చేశాను. నీ ఎమోషన్స్తో ఆడుకున్నాను. ఐఎమ్ రియలీ సారీ స్వీటీ. కానీ థ్యాంక్ గాడ్ నీకు నా మీద ఏ ఫీలింగ్స్ లేవు. నువ్వు నీ బావని లవ్ చేస్తున్నావు. ఈ బ్రిడ్జ్ అమేజింగ్. నువ్వు లవ్లో పడే ముందు ఈ నిజం మనకు తెలిసేలా చేసింది. కానీ నిన్నేమైనా బాధ పెట్టి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ స్వీటీ. నీ బావ నిన్ను బాగా చూసుకుంటారు. యూ హ్యావ్ అ ఫెంటాస్టిక్ లైఫ్. ఐల్ ఆల్వేస్ ప్రే ఫర్ యూ. బాయ్ స్వీటీ. ఐ లవ్ యూ స్వీటీ. నువ్వు వచ్చే వరకు మనల్ని పరిచయం చేసి నా బ్రిడ్జ్ మీద వెయిట్ చేస్తుంటాను.
నన్నెందుకు కాపాడారు? మేం కాపాడలేదమ్మా, మేము నిమిత్త మాత్రులం. ఆ దేవుడే నిన్ను కాపాడాడు, నిన్నెక్కడికి తీసుకొచ్చాడు. నువ్వింకా ఈ భూమి మీదుండి చెయ్యాల్సిన పనేదో మిగిలుండుంటుంది, అందుకే నిన్ను కాపాడాడు. లేదు భర్త, లేదు. నేను ఇంకా బ్రతికుండి ఇక్కడ చేసేదే లేదు. ఏడవని, కన్నీళ్ళింకిపోయేదాకా ఏడవని. ఇలా తలపెట్టి ఏడవడానికి, తన గుండెల్లో బాధని పంచుకోవడానికి ఎవరూ లేకే తను ఒంటరితనంతో ఇలా అయిపోయింది. చూసావా, ప్రాణం లేకుండా రోడ్డు పక్కన పడున్న ఈ పూల మొక్క ఈరోజు నీ వల్ల ప్రాణం పోసుకుంది, ఒక పువ్వును పోసింది. జీవితం కూడా అంతే. ఈ స్టేజ్ నీకు వచ్చే వరకు నిన్నేం డిస్టర్బ్ చేయకూడదని ఏమీ అడగలేదు. ఇప్పుడు నీ మనసు కుదుట పడింది. చెప్పు తల్లి, నీ గతమేంటి? నన్ను చిన్నప్పటి నుంచి మా బావే పెంచాడు. తన్ని చదివించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కూడా చేశాడు. ఏడవకు తల్లి, నువ్వే తప్పు చేయలేదు. మనల్ని అర్థం చేసుకున్నవాళ్ళు, మనమే ఊపిరిగా బ్రతుకుతున్నవాళ్ళు మనల్నెప్పుడూ క్షమిస్తారు, ప్రేమగా ఆహ్వానిస్తారు. మీ బావ నెంబర్ చెప్పు, నేను మాట్లాడతాను. చెప్పు తల్లి. హలో, ఈసారి కనిపించినప్పుడు నీరసంగా కనిపించకూడదు నాకు, సరేనా? మీరు చెప్పింది నిజమేనా? ఏమైంది? నీ ఎఫ్బీలో అన్ని సమాంత పిక్సే ఉన్నాయి. తనంటే అంత ఇష్టం నీకు? అవును. మరి నేను చాలా. ఇంకా దగ్గరగా రాకు, నాకు ఊపిరాటం లేదు. నాకెప్పుడే అందుతుంది. నీ ఎదపైన ఉన్న మచ్చ నన్ను ఫాలో అవుతుంది. ముద్దు పెట్టుకోమని ఒడవైడు. ఆహా, అయినా మీ అబ్బాయిలకి ఎప్పుడు ఇదే ధ్యాస? వెల్, హే హే స్వీటీ, యాక్సిడెంట్ అయిపోద్దేమో. మంచిదేగా. బనీ, బుజ్జి. నెక్స్ట్ నెక్స్ట్ పెట్టండి. బబ్లు, మళ్ళీ పెట్టు. చిన్ని, స్వీటీ, ఐఎమ్ శృతి. ఐ నో అర్జున్ చేసిన తప్పే. తన తప్పు తెలుసుకుని నీతో లైఫ్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. Will you shut up? None of your business.
పెళ్ళంటే వీడిని కాదు వాడిని చేసుకునే అంత ఈజీ అనుకుంటున్నావా? మనసు అంటే ఒకసారి హర్ట్ అవ్వు, అప్పుడు తెలుస్తుంది. స్వీటీ 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 ప్లీజ్. నాకు తెలుసు నా వల్ల ఓ పెద్ద తప్పు జరిగింది. అండ్ ఐ కాంట్ టెల్ యూ హౌ సారీ ఐ యామ్ అబౌట్ ఇట్. కానీ అప్పుడు నాకు తెలీదు. ఇప్పుడు మీకోసమే వచ్చాను స్వీటీ. స్వీటీ ప్లీజ్. ఎందుకు రావచ్చావు నా కోసం? ఎవరు రమ్మన్నారు? నీ పాటికి నువ్వు రావటం, జనాల లైఫ్ తో ఆడుకోవటం, నీ కన్ఫ్యూజన్ తో నా లైఫ్ స్పాయిల్ చేసావు కదా. ఇంకా ఏం మిగిలిందని వచ్చావు? వెళ్ళిపో, వెళ్ళిపో. లైఫ్ లో నీ మొహం నాకు చూపించుకో. వెళ్ళిపో. స్వీటీ ప్లీజ్. స్వీటీ వెళ్ళు, వెళ్ళరా బయటికి. అర్జున్, అమెరికా సంబంధించి ఓ ప్రాజెక్ట్ వర్క్ మీద రేపు మీరు కలకత్తా వెళ్తున్నారు. రేపే మీ ప్రయాణం. ఓకే సార్. అర్జున్, వేర్ ఆర్ యూ? నేను కాఫీ షాప్ లో ఉన్నాను. ఐ హావ్ టు మీట్ యూ రిగార్డింగ్ న్యూ ప్రాజెక్ట్. ఐఎమ్ ఆన్ ది వే. మనం ఆ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయాలి. అరే దేకే చల్లా. Are you okay? థ్యాంక్ గాడ్ యూ సేవ్డ్ మై లైఫ్. లెట్స్ హావ్ సమ్ కాఫీ. No, that's okay. ఏమనుకోకమ్మా ప్లీజ్. Yeah. Okay. మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు పరిచయం చేస్తాను. You're right. Here we are. ఇక్కడేనమ్మా. One second. Oh no, I have to submit a report today. Sorry, some other time. I have to go. ఓకే. Okay, bye. Nice meeting you. Thank you. Thank Bye. ఇక్కడే ఉంటానన్నాడు. మీరు చల్లగుండాలయ్యా. స్వీటీ ఐ లవ్ యూ స్వీటీ. ఇంతకంటే నాకేం చెప్పడానికి అర్హత లేదు. నీకు సారీ చెప్పడానికి కూడా నాకు అర్హత లేదు. నీ చేయి పట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంటావని అడగడానికి నాకు అర్హత లేదు. నీ కళ్ళలోకి చూసి నేను చాలా బాగా చూసుకుంటానని చెప్పడానికి నాకు అర్హత లేదు. కానీ ఇదంతా చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నాకు మనసు రావట్లేదు స్వీటీ. ఐ లవ్ యూ స్వీటీ. ఐ లవ్ యూ సో మచ్.